ఏపీఎంసెట్ 2024 అడ్మిషన్లకు సంబంధించి బైపీసీ స్ట్రీమర్లకు అంటే బీ ఫార్మసీ, ఫార్మా డీకి సంబంధించి మనకు లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు మనకు టైం అయితే ఇచ్చారు. ఎవరైతే వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. ఎట్టకేలకు మనకు సీట్ అలాట్మెంటు కాలేజ్లో రిపోర్ట్ చేసుకోవడానికి ఇప్పటికే డేట్ అనేది రిలీజ్ చేశారు. ఏ డేట్లో మనకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది, ఎప్పుడు కాలేజ్లో రిపోర్ట్ చేసుకోవాలనేది క్లియర్గా వీడియోలో చెప్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు వెబ్ ఆప్షన్స్ని చాలామంది సేవ్ అయితే చేశారు, కొంతమంది ఫ్రీజ్ అయితే చేశారు. మనకు లాస్ట్ డేట్ 7వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు ఆటోమేటిక్గా మీ యొక్క ఆప్షన్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అయితే అవుతాయి. సో మీరు సేవ్ చేసి ఫ్రీజ్ చేయకపోయినా ఆటోమేటిక్గా ఫ్రీజ్లోకి అయితే వెళ్ళిపోతాయి. ఎవరు టెన్షన్ అయితే పడాల్సిన అయితే పని లేదు. సో ఎవరైతే వెబ్ ఆప్షన్ పెట్టారో వాళ్ళందరికీ కూడా సీట్ అలాట్మెంట్ అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. వెబ్ ఆప్షన్ అనేది 3 నుంచి 7వ తేదీ లోపల అయిపోయింది. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ కూడా మనకు 8వ తేదీతో లాస్ట్ అయితే అయిపోయింది. సీట్ అలాట్మెంట్ అంటే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, బీ ఫార్మసీకి సంబంధించి, ఫార్మా డీకి సంబంధించి అనేది డిసెంబర్ 11వ తేదీన మనకు సీట్ అనేది సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్, మీకు ఏ కాలేజ్లో సీట్ అయితే వస్తుందో ఆ కాలేజ్లో రిపోర్ట్ చేసుకోవడానికి అదే రోజు అంటే డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 14వ తేదీ లోపల మీరు కాలేజ్లో రిపోర్ట్ అయితే చేసుకోవాలి. ఇదండి ప్రస్తుతానికి మనకు ఏపీఎంసెట్ 2024 అడ్మిషన్స్లో భాగంగా బీ ఫార్మసీ, ఫార్మా డి సీట్ అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ మీద ఉన్నటువంటి అప్డేట్. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.